పంచాయతీలని మనం పల్లెలన్నింటినీ పట్టణాలుగా తీర్చిదిద్దుకోబోతున్నాం. అందుకు నాందియే ఈరోజు ఈ గ్రామ సభ. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దానికి విత్తనం నాటడం జరిగింది గ్రామ సభతో. ఇది ప్రతి ఊరు అభివృద్ధి ప్రదంలో పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతారు. మీరందరూ అనుకుంటూ ఉంటారు, మేడం ఇంకా ఇల్లుల గురించి చెప్పలేదు, చౌటి కాలువల గురించి చెప్పలేదు, రోడ్ల గురించి చెప్పలేదని. ఎందుకంటే మీ సమస్యలన్నీ అవే అని నేను మీ ఊర్లకు వచ్చినప్పుడు చూడడం జరిగింది. తప్పకుండా అమ్మ, మనము ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి 5 సంతకాల మీద తొలి ఫైల్ మీద 5 సంతకాలు చేయడం జరిగింది. అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఒకటొకటి చేర్చుకుంటున్నాం మనము. పెన్షన్లు అయితేనేమి, మెగా డిఎస్సి అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి, ఇవన్నీ ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాము. రాబోయే రోజుల్లో ఈరోజు ఇక్కడ ఈ గ్రామ సభల ద్వారా మేము వాళ్ళకి చెప్పబోతున్నాం ఎంతమందికి మనకి ఇల్లులు అవసరమో, ఎక్కడ కాలువలు అవసరమో. కాలువలు లేకపోవడం వల్ల గ్రామాల్లో హామ్లెట్స్, ముఖ్యంగా ప్రతి కాలనీలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఆ మురికి నీళ్లు ముందుకు వచ్చేసి వాళ్ళ ఇంట్లో నిలవలేకుండా ఎలా ఉన్నారో, ఇవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నాము. ఈరోజు ఈ గ్రామ సభల ద్వారా తప్పకుండా అవన్నీ కూడా మనం తొందరగా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మనకి తప్పకుండా అసూరెన్స్ ఇస్తారు. త్వరలో మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరుతాయని చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు కోవూరు సెంటర్ మధ్యలో ఇక్కడ లైటింగ్ అడిగారు, అది కూడా ఇమీడియట్గా నేను అది ఏర్పాటు చేయడానికి చూస్తాను. అలాగే షాదీ మంజల్ గురించి మేము ఆల్రెడీ చెప్పుకున్నామన్నా, అది తప్పకుండా చేస్తాము. డ్రింకింగ్ వాటర్ గురించి అశోక్ అన్న చెప్పడం జరిగింది. దాని గురించి కూడా అధికారులు ఒకసారి ఆలోచించాలని చెప్పి రాబోయే వర్షాకాలం లోపల కొంచెం దాన్ని కేర్ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇక మనం ఎంతవరకైతే డ్రైనేజీలు కోవూరులో తీయగలమో, మీకు ఏమన్నా అవసరం ఉంటే, ఏ సమస్య తీర్చడానికైనా అధికారులకి నా వల్ల ఏదైనా అవసరం ఉంటే, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మీరు ఏమైనా చేయాలనుకుంటే, దానికి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురావాలని తప్పకుండా దానికి నేను ముందుంటానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కోవూరు గ్రామ ప్రజలు ఏ కాదమ్మా, ఇక్కడ అన్ని 84 పంచాయతీల్లో ఈరోజు గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ మీడియా ముందుగా మీకు అందరికీ నేను ప్రతి గ్రామ పంచాయతీకి నేను చెప్తున్నాను, మీకు ఏ సమస్యలున్నా మీ గ్రామంలో వాళ్ళు నేరుగా నా దగ్గర రావచ్చు. మీ నాయకుల దగ్గరికి వెళ్ళండి. అధికారులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీకు అందుబాటులో లేకపోతే నేరుగా నా దగ్గరికి రండి. నేను మీ సమస్యలు తప్పకుండా తీరుస్తానని చెప్పి మీ అందరికీ నేను మరోసారి మాటిస్తున్నాను. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రజల అభివృద్ధి కోసం ఆయన తిరిగి మళ్ళీ మీ ముందుకు వచ్చి మీరు ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డారో, అదేవిధంగా నేను మీ ముందుకు ఎమ్మెల్యేగా వచ్చి మీ కేవలం కోవూరు నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చడానికి మాత్రమే నేను ఎమ్మెల్యేని అయ్యాను. అదేవిధంగా నేను అధికారులకి చెప్తున్నాను, కార్యకర్తలు కానీ, అదేవిధంగా నాయకులు కానీ అందరికీ చెప్తున్నాను, ప్రజలకి ఏం అవసరమో మీ పంచాయతీల్లో మీరు చూడండి. నాయకులకి, వాళ్ళకి, అధికారులకి మధ్యలో మీరు ప్రజలకి, అధికారులకి మధ్యలో ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులు వారధులుగా పనిచేయండి. అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులుగా ఎదగాలి అనుకుంటే మీ కాలనీల్లో ఉన్న వృద్ధులై ఉండొచ్చు, మహిళలై ఉండొచ్చు, దివ్యాంగులై ఉండొచ్చు, సమస్యలు ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళ పక్క నుండి వాళ్ళ సమస్యలను తీర్చడం నేర్చుకోండి. ఫస్ట్ మీకు దాంట్లో మీరు ఆ సమస్యను తీర్చే విధానంలో మీకే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.